వచ్చారా? అందరు వచ్చారండి? వచ్చారు. మిత్రులందరికీ నమస్కారం. లోక్మంతన్ అనేటువంటి సంస్థ గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అనేక దేశానికి సంబంధించి, దేశ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించి, దేశ ప్రజల జీవన విధానానికి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా పిలిచి చర్చించి ఒక మంతం చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము ఈరోజు మన పక్కనే ఉన్నారు నందకుమార్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ లోక్మంతన్. వారు ప్రధానంగా ఈ కార్యక్రమాలు మరి బాధ్యత తీసుకొని వారు పనిచేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము ఈ లోక్మంతన్ కార్యక్రమము మన భాగ్యనగరంలో జరగడం అనేటువంటిది చాలా సంతోషం. హైటెక్ సిటీలో ఉన్నటువంటి శిల్పకళా వేదికలో 4 రోజుల పాటు 21, 22, 23, 24 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం కింద ఈసారి భాగ్యనగర్లో జరగనున్నటువంటి కార్యక్రమం. ఇది భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఏకత్వాన్ని చాటేటువంటి గొప్ప వేడుక ఈవెంటు ఇది. నేషనలిస్టు జాతీయ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనబోతూ ఉన్నారు. ఇందులో వందలాది మంది కళాకారులు వస్తారు. అదేవిధంగా అనేక మంది మేధావులు పాల్గొంటారు. విద్యావేత్తలు, కవులు, కళాకారులు అన్ని వర్గాల నుంచి కూడా పాల్గొంటారు. ఇందులో కళా ప్రదర్శనలు ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి. ఆ రోజు సముద్రం అంతా ఏ రకంగా జరిగిందో ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలపైన ఇప్పుడు కూడా ఈ లోకమంతన్ కార్యక్రమం ద్వారా జరగబోతూ ఉంది. మనకందరికీ తెలుసు, ఈ కార్యక్రమంలో ట్రైబల్స్ నుంచి మొదలు పెడితే, అంటే ఆదివాసీ ట్రైబల్స్ కావచ్చు, లేకపోతే ప్లేనేరియాలో ఉండేటువంటి బంజారా లాంటి ట్రైబల్స్ కావచ్చు, అంటే వనవాసి, గ్రామవాసి, నగరవాసి, ఈ 3 కలిస్తేనే మనకు భారతవాసి అవుతాం. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ప్రజలను విభజించేటువంటి ప్రయత్నం, కులాల పేరు మీద, భాష పేరు మీద మరి అనేక రకాలుగా విభజిస్తున్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఒక జాతీయ భావజాలంతో నడిచేటువంటి ఈ యొక్క లోకమంతన్ కార్యక్రమం ఈరోజు మన యొక్క హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ వేదికగా జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఇందులో మనకు తెలిసి అనేక ప్రముఖ సంస్థలు కూడా ఈ లోకమంతన్ కార్యక్రమంలో అనేక వందలాది సంస్థలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఇందులో కాంట్రిబ్యూట్ చేస్తారు, పార్టిసిపేట్ చేస్తారు, చర్చలో పాల్గొంటారు. అదే కాకుండా అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి
ఎందుకంటే ఈరోజు మనము భగవాన్ బిర్సా ముండా యొక్క జయంతి కార్యక్రమం దేశమంతా జరుపుకుంటున్నాం. ఈ యొక్క భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకున్నది. ఈరోజు జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం కింద ప్రకటిస్తున్నాం. కాబట్టి లోకమంతంలో కూడా వందలాది మంది గిరిజన కళాకారులు కూడా పాల్గొంటారు. వందలాది మంది గిరిజనకు సంబంధించినటువంటి చేతి వృత్తులు ఏవైతే తయారు చేస్తారో అవన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తారు. కళా ప్రదర్శనలు ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లలో అనేక రకాల వస్తువులు ప్రజలకు తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అదే కాకుండా మీకు అందరూ తెలుసు, గతంలో భూపాల్లో జరిగింది, మధ్యప్రదేశ్లో, జార్ఖండ్లో రాంచీలో జరిగింది. ఇప్పుడు అంతకుముందు మన యొక్క అస్సాంలో గౌహతిలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఫస్ట్ టైం, మొదటిసారి మన యొక్క హైదరాబాద్లో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిపైన 3 థీమ్లు: ప్రపంచాన్ని అర్థం చేసుకోవడము, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరపడము, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక మరి ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసుకోవడము, దానికోసం కావలసినటువంటి వ్యవస్థను నిర్మాణం చేసుకోవడము ప్రధానమైనటువంటి ఉద్దేశము. మిగతా వివరాలను కూడా మరి నందకుమార్జీ మనకు వివరిస్తారు. ముఖ్యంగా 21వ తేదీ స్టాల్స్, ఎగ్జిబిషన్స్, వచ్చినటువంటి డెలిగేట్స్ రిజిస్ట్రేషను 21వ తేదీ కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను మీకు చెప్తాం. మీరందరూ కూడా 21 కూడా రావాల్సి ఉంటుంది. 22 నాడు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 22వ తేదీ ఈ లోక్మంథన్ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తారు. వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడము నిజంగా వారు అంగీకరించడం మేము చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. వారు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ కానీ, సాంస్కృతిక ఉత్సవాలు కానీ అవన్నీ కూడా 21వ తేదీ నాడు, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 22 నాడు రాష్ట్రపతి ప్రారంభిస్తే ఒకరోజు ముందు 21వ తేదీ నాడు భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు 21వ తేదీ ఆ యొక్క ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి స్టాల్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీ, సాంస్కృతిక ఉత్సవాలకు వెంకయ్యనాయుడు గారు ప్రారంభిస్తారు. దీనికోసము మనకందరికీ తెలుసు, మరి ఇక్కడ ఏదైతే పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామో, కళా ప్రదర్శనలు కానీ, స్టాల్స్ కానీ, దానికి అన్ని వర్గాల ప్రజలు, మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి ప్రజలు, గిరిజన ప్రజల నుంచి మొదలు పెడితే ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వరకు కూడా అది చూడడానికి వచ్చే విధంగా వాళ్ళను ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళు ఈవెంట్కు కాకుండా ముందు ఆ ఎగ్జిబిషన్ను చూడాలనేటువంటి దృక్పథంతో బస్తీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా రావాలి. దాన్ని చాలా పెద్ద ఎత్తున మరి లక్షలాది మంది వచ్చే విధంగా ఆ యొక్క ప్రదర్శనను ఈ 4 రోజుల పాటు చూస్తారనేటువంటి ఆశాభావంతో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీంట్లో 100కు పైగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అందులో సుమారు 1000 మంది కళాకారులు కూడా ఈ యొక్క 100 కల్చర్ ఈవెంట్స్లో 1000 మంది కళాకారులు కూడా పాల్గొంటారు. అదే కాకుండా సాంప్రదాయ సంగీత వాయిద్యాల సంబంధించినటువంటి ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఆ యొక్క పనిముట్లు కూడా గిరిజనులు మన సాంప్రదాయంలో గత అనేక మన భారతీయ జీవన విధానంలో వాడినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆ యొక్క పెవిలియన్లో ప్రదర్శించబోతున్నాం అన్న విషయాన్ని लगभग सभी बातें आपका ही भाषा में
आपके ही भाषा में सुंदर तरीके से अपने प्रिय मंत्री जी ने रिसेप्शन कमेटी अध्यक्ष बताया है. सो आई डोंट थिंक दैट एनीथिंग मोर इज देयर टू ऐड. इसलिए आपको कुछ इसका ज़्यादा जानकारी चाहिए तो मैं उसके बारे में बताऊंगा. लोकमंथन, एज मंत्री जी हैज सेड, ये एक चर्निंग, एक मथनम है. लोक मीन्स जानपद. लोक doesn't mean a particular community. Lok doesn't mean a particular community living in a given geographical area. It is the original culture, the fundamental culture of this great nation. Some people are trying to divide our society on the lines of the caste, tribe, creed and language. Some are trying to create binaries. So it is our duty, राष्ट्र सर्वोपरि विचारकों का, मीडिया पीपल का ड्यूटी है, कर्तव्य है, भारत के अंदर एकता को फिर से मजबूत करने का. भारत एक है. यहां बहुत सारे डाइवर्सिटीज हमको देखने को मिलते हैं, लेकिन इंटरनली वी आर वन. लोकमंथन का मैसेज वही है. इसलिए आदरणीय मंत्री जी ने बताया, वनवासी है तो भी, ग्रामवासी है तो भी, नगरवासी है तो भी, हम सब भारतवासी है. इसमें कोई डिफरेंस नहीं है. यह साबित करने के लिए उस संवाद का, उस स्वास्थ्यजनक हेल्थी डायलॉग को फिर से प्रारंभ करने के लिए लोकमंथन इस कार्यक्रम के रूप में आपके सामने आ रहा है. इसके लिए पहला काम हमारे मन को डीकॉलोनाइज करने का है. अभी का बहुत बड़ा प्रॉब्लम, मन अभी भी कॉलोनाइज्ड माइंडसेट में है. सो द फर्स्ट लोकमंथन, it has already been mentioned, it was from Bhopal it started. The first theme was decolonizing Indian minds and transforming it into Bharatiya Man. I think you got the message. Decolonizing Indian minds and transforming it into Bharatiya Man. This was the first theme. For that purpose, there are a lot of things to be done in the intellectual, cultural, educational field. That's the main area wherein which we have to act. It is very much necessary. It was a golden opportunity for us when we got freedom in 1947, August 15th. This dialogue could have been started properly. I don't want to blame anyone. I don't want to criticize anyone. But unfortunately, it didn't happen at that moment. Again, I am saying, राष्ट्र सर्वोपरि विचारकों के, कर्मशीलों का काम है इसको रीस्टार्ट करने के लिए, वो संवाद को फिर से मजबूत करने का. भारत के अंदर कोई बाइनरी नहीं है ये साबित करने के लिए. 2016 में ये कार्यक्रम प्रारंभ हुआ भोपाल से. 2 years, इट इज अ बाइएनियल इवेंट और द्वैवार्षिक कार्यक्रम है. इसमें विचारक भी रहते हैं, साथ ही साथ कर्मशील लोग भी रहते हैं. एक ही मंच पर दोनों आकर भारत के बारे में, भारत के संस्कृति के बारे में, हमारे इंट्रिंसिक यूनिटी के बारे में चर्चा करते हैं. कितने लोग पार्टिसिपेट कर रहे हैं, कौन इस बार कार्यक्रम इनॉग्रेट करते हैं, ये सब बातों के बारे में मंत्री जी आपके सम्मुख स्पष्ट रूप में व्यक्त कर दिया है. फिर भी आपको जो कुछ बातें आवश्यकता है ये प्रश्न नोट के रूप में आपके पास आ चुके हैं. 1500 आर्टिस्ट भाग रहे हैं. 1500. That's why generally the media people and intellectuals are saying that this is the greatest, largest cultural festival of Bharat. सबसे बड़ा 1500 cultural activists, and they are performing near about 150 art forms, cultural performance. Right from Kanyakumari to Kashmir, कलाकार इधर आ रहे हैं. Not only from inside political Bharat, there is a Brihat Bharat or Sanskritik Bharat in the whole world.
such people are also coming to perform. For example, Kechak dance on the basis of Ramayana, which is being performed by Indonesian कलाकार, बाली के कलाकार, वो आकर केचक डांस का परफॉर्मेंस यहाँ कर रहे हैं. Not only that, you may be quite aware about the pre-Abrahamic religions and traditions of Bharat, of world. Yazidi, Romo, I am not saying about Roma, Romo of Armenia, Assyria, इराक से, लिथुआनिया से, बाल्टिक स्टेट्स का लिथुआनिया, वहां से भी कलाकार आ रहे हैं. They are showing their traditional, cultural, customary practices like Surya Arathana. It is quite common in Bharat. Like Agni Arathana or Havana. It is all being performed here. So it's a grand opportunity for peoples of Bhagyanagar to watch it. For that purpose, to see that cultural exposition of 1500 plus कलाकारों के प्रदर्शन देखने का अवसर है. एंड इसके साथ साथ एक्सिबिशन के जो बात बताया था, लगभग 10 राज्यों के, उत्तर प्रदेश, उत्तराखंड जैसे, मध्य प्रदेश, तेलंगाना, गोवा, गुजरात, इसके पवेलियंस, कल्चरल एस्पेक्ट्स का जो पवेलियन यहाँ होंगे. और परफॉर्मेंस के साथ साथ भारत के प्राचीन परंपरा के आधार विकसित हुए गेम्स का, फूड हैबिट्स का प्रदर्शन भी यहाँ होने वाला है. सो इसमें आदरणीय राष्ट्रपति इनॉग्रेट करेंगे. केंद्र खनी और इसका जो मंत्री स्वयं अपने अध्यक्ष किशन रेड्डी गारू चारों दिन हमारे साथ रहने वाला है कार्यक्रम में. वैलिडिक्टरी फंक्शन में अपना संस्कृति मंत्री कृष्ण रेड्डी गारू जो संस्कृति के मंत्री थे पिछले बार, अभी का जो वर्तमान कल्चरल मिनिस्टर आदरणीय शेखावत जी, गजेंद्र सिंह शेखावत जी उपस्थित रहेंगे. वैलिडिक्टरी फंक्शन में भारत के फाइनेंस मिनिस्टर निर्मला सीतारामन जी रहेंगे. वैलिडिक्टरी मैसेज विल बी गिवन बाय डॉक्टर मोहन भागवत, राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक, एंड मिथिलेश नंदिनी जो पूज्य स्वामी जी विल गिव आशीर्वचन. तेलंगाना के आदरणीय गवर्नर के साथ गुजरात के गवर्नर आचार्य देवव्रत जी इज ऑल्सो पार्टिसिपेटिंग. सो you will get a glimpse of the programs through this short PPT. Please watch. It is all there in the brochure and everything. A virtual brochure, I am going to present it as a PPT. Please. शुरू करिए. Light जरा. Day 1. Day 1 means 21 of November. थोड़ा लाइट ऑफ करते तो शुरू करिए. This has been explained. आदरणीय पूर्व वाइस प्रेसिडेंट ऑफ इंडिया श्री वेंकैया नायडू जी will inaugurate exhibition on 21 सुबह 10 बजे. And evening the cultural program, we are requesting our आदरणीय अध्यक्ष जी to inaugurate the cultural program at 6 p.m. There will be 3 major cultural events on that day. These are all, each and every program is a news if you can closely watch. See, Kala Sangharshini Pravesha, a Kuchipudi performance on the basis of Kashmiri Shaivism philosophy, performing by a Kerala artist. Kerala Kashmir Connect, you can see. Kashmiri Shaivism philosophy developed by Acharya Abhinav Gupta. That program will be performed by a Kerala artist Rachana Narayanan Gutti. Then comes a musical performance by Armenia group that I have already mentioned. Then आपका ही जुगलबंदी ये है. Then day 2, that is the inauguration of the Lok Manthan. It will begin with the fire rituals of Romas. Romas is a community from again from Lithuania. They are performing fire performance. That means
It is not Ganesha Havana of हमारे यहाँ के. It will be performed by a pre-Abrahamic religion जो group perform करेंगे. Again. Then comes the most auspicious occasion of Lok Manthan, inaugurated by Honorable President of Bharat, Srimati Draupadi Murmu ji. Okay, skip on. So, these great personalities will be on stage. हमारे Governor, Mukhyamantri ji, Mohan ji Bhagwat will also be on stage. आदरणीय मंत्री जी and Padma-Shri Hanuman Chaudhary Garu ji, अपना जो working president, they will be on stage. Then comes the second session. The keynote address will be given by the most famous, learned Loka Vicharak, Janapada Vicharak, Pavan Gupta ji, who is the founding director of SIDH. Okay. Then one by one the sessions will start. Loka Jivana Drishti, it has already been mentioned, the whole program will be concentrating upon Loka Avalokan, इसमें लोक विचार, लोक व्यवस्था and लोक व्यवहार. इसमें जीवन दृष्टि के बारे में फर्स्ट सेशन होंगे. बस. Second session will be chaired by Acharya Devbrat ji, Honorable Governor of Gujarat, in which Gujarat Vice Chancellor is also one of the speakers. A person who is living his whole life in Japan, Anirban Bandyopadhyaya, will present his views. Okay, then pass on. Pass on, Karthik. And evening 6 o'clock there will be a cultural program performed by sons of sun, Surya Putra. Yes, Surya Putra is, they are known as Surya Putras. They are from Armenia. They will perform. And after that, there will be a drama, a stage performance on Punya Shloka Ahilya Devi Holkar, the Lok Mata. It's a drama. So that you are all invited for these programs and inauguration. Okay. Along with family, please come, because when we are saying this culture unites us, it is being performed there and you can feel it. That's it. Okay. Day 3, 23rd. Okay. It will begin with the sun worship of Armenia group. Already Lithuania, and then Armenia, and then Romo group. These are all I have shown. And those who are from television channel side, you will get enough visuals. It is having rich color. Then लोक साहित्य के ऊपर इंदिरा गांधी राष्ट्रीय IGRMS के मेंबर सेक्रेटरी सच्चिदानंद जोशी जी से लेकर कई लोग. ठीक है. This will be distributed to you later on. Okay. Pass on. Then लोक चेतना में पर्यावरण, लोक सही में पर्यावरण को एक फेवर के रूप में करने वाला नहीं है लोक जनता. लोग तो अपना खुद का काम इस रूप में करते हैं. हम शहरीय जो लोग सामान्यतः एनवायरनमेंट के बारे में कुछ किया है तो वी आर थिंकिंग दैट वी आर डूइंग सम सर्विस, बट दे आर डूइंग इट as same as they are breathing. That is the speciality. That will be performed, that will be explained by Gopal Arya ji, water woman Shipra Pathak, and all. Okay. Then in the evening, in the whole day, in the noon, there will be presentations by foreign शब्द भारतीय विचार के आधार पर ठीक नहीं है, for understanding purpose it has been used. This Armenia group, Yazidi group, Indonesian group, and Lithuania there will be. Okay. Then Loka Artha Shastra, that will be another session. Lok economics. Okay. Then Sarva Samaveshi Vyavastha, all encompassing system, इसके ऊपर discussion होंगे. Then and every day by 6 o'clock there will be cultural programs. On 23rd it will be Kechak dance by, I have already said,
from Bali there will be a cultural group performing Kechak dance, and then that is a major program I would like to say as far as the people from Bhagyanagar, Telangana, Andhra Pradesh is concerned. दायगज केसरी महारानी रुद्रमा देवी के ऊपर एक नया नाटक मीन्स ऑलरेडी ड्रामास आर देयर, बट प्रेजेंट कंटेक्स्ट में रुद्रमा देवी जी का दायगज केसरी ऐसा कहने का कारण क्या है, महारानी ऐसा पद कैसे मिला है, ये सब विषयों को प्रस्तुत करने वाला रुद्रमा देवी जी के ऊपर एक नाटक होंगे. दैट विल बी ऑन 20, प्लीज नोट 23rd by 6 o'clock or 6:15. Okay. Then the Yazidi group, I have already mentioned 2-3 times about Yazidi group. What is Yazidi group? Yazidi group is such a religious customary practice करने वाले लोग हैं, still following the Kartikeya Parambara. I would like to say it as Kartikeya Parambara. Still keeping the Morke Pangudi, या feathers of peacock as their symbol. They are being cruelly attacked, persecuted, executed by the Islamic fundamentalists of Syria, Iraq and all. Still some are surviving. They are also coming, their representatives are also coming. There we can experience, they can feel, you can understand their, that unka jo courageous journey which they have survived. ऑनस्लॉट को सर्वाइव किया कैसे, वो हमको देखने को मिलेगा. दैट एसजीडी ग्रुप विल ऑल्सो बी देयर. ओके, देन कम्स द लास्ट डे मॉर्निंग. अगेन एसजीडी विल परफॉर्म सन वर्शिप, and JNU VC, Professor Shantisri Dulipudi Pandit and all others will speak on Loka Suraksha and Nyaya, security and justice. Then Vikas ki Avatharana. This is also one of the important sessions. विकास की अवधारणा लोक के लिए, जानपद के लिए विकास की एक अवधारणा है. That is not at all very similar to our materialistic way or thought about the विकास development के बारे में. That will be explained. Then, okay. This is the Samarop function in which, of course, our Adhyaksha ji will be there, but Ashirvachan by Acharya Midhilesh Nandini Sharan ji, Margadarshan by Pujaniya Sarsanga Chalak ji, and Nirmala Sitaraman ji and Gajendra Singh Shekhawat ji will also participate in the valedictory function. So this is just a glimpse about what all are happening in Shilpakala Vedika. At the same time in Shilpakala Aram, there will be more than 1,500 Kalakars, artists who are performing simultaneously there. Their stages, their pavilions will वो तो चलते रहेंगे शिल्पारामम में. एक और बात आप सभी के द्वारा मैं माध्यम से मैं बताना चाहता हूं, एंट्री टू शिल्पाराम इज फ्री ऑन दोस 4 days. सो आप कृपया इसका भी नोट करने की आवश्यकता है, क्योंकि काइंडली द डिपार्टमेंट हैज कंसेंटेड and they are also collaborating. Shilparamam ka jo administration is collaborating with the Lokmandhan Samiti, and the entry is free. So all are invited for all these things. Only the major programs in the main venue has been explained here. Again, this is all registration. Summary of what which I have said. On 21st there will be inauguration of exhibition, कल्चरल इवेंट्स का इनॉग्रेशन होंगे. 22nd को लोकमंथन का इनॉग्रेशन बाय आदरणीय राष्ट्रपति जी. 23rd को 4 स्पेशल सेशंस एंड कल्चरल प्रोग्राम्स. 24th को समापन है. 2 कल्चरल एक्सपोजिशंस भी होंगे एंड 2 सेशंस विल बी देयर. ओके, दिस इज द सोशल मीडिया ऑफ लोकमंथन, एंड I think I didn't take much time of yours. I will if time permits, if you want some details from me or आदरणीय अध्यक्ष जी, अध्यक्ष जी मीन्स हमारे मंत्री जी, पूछना है तो you can ask any question if you need.
See, through this Lokmandan activities and this exhibition activities, there will be enough stalls and pavilions devoted for students, especially children. There will be लोक कथा कथा वाचन के कथा कथन के stages होंगे, and there will be sports and games for them, through which although what ma'am has asked, that cultural aspects will be हो गया ना oh, there will be. And another thing, there were near about 100 and odd pre-Lokmandan events already happened. Majority of them were concentrating upon students and youngsters, the next generation. In colleges and schools, there were so many activities conducted. The organizations which are working with the Lokmandan committee, इसमें अखिल भारतीय विद्यार्थी परिषद है, अलग अलग विद्यार्थी ग्रुप्स है. They are also working in the line which you have said. That's a very pertinent question, clear question. That's the main aim of this program. Sir, there should be a message from these foreign countries because they are neighboring countries, but we have to learn a lot of things. So what is that message they are going to give? How we can develop in cultural activities, and also Kishan Reddy sir is known to us and he is a wonderful person. I just want to know that how it will be helpful for the students also and to the elder people also. So I personally feel like that. See, the main, and you can ask. So, having been our cultural minister for a full term, I think Kishan Reddy Garu can answer it properly better than me. Anyway, from Lokmandan side or the Pratnya Pro side, I would like to answer. When we are conducting this type of program, in the first sentence of my presentation, I have already said that it is to give the message that we are fundamentally one. No religion or no political belief system can divide us. We are all fundamentally one. Ekam sada vipraha bahutha vadanti. One is the truth. There are different ways to reach there. So that is the first message, that is the Bharatiya message we are trying to give through this Lokmandan. That's why those who are performing here, इसमें भारत के बाहर से भी लोग आ रहे हैं. भारत के अंदर, you take it from me, when you are hearing that Manya Kishan Reddy Garu is the president, Nandakumar RSS Pracharak is the general secretary, Pujaniya Mohan Bhagwat is participating, that doesn't mean that only BJP RSS people are participating in it. See, one of the main performer is from a Muslim community. The first day itself she is performing with her group. So, no matter which religious system they are following and also which political line they are following, the only thing which we want to give to the whole society and to the whole world, it has got much relevance in the present world scenario, because religion is making such a havoc in the whole world. So, ऐसे स्थिति में when Yazidi group is performing and saying that, believing in my customary practice and my belief system without converting, that is my message to the whole world. I have got every right to live. And this right is to be given to all religious groups. There ends the religious clashes or communal clashes. The very same message which Swami Vivekananda gave in the Chicago speech, उन्होंने बताया था, जब पूरे विश्व के रिलीजियंस के बैनर पर भारत के जो विशिष्ट मैसेज एकम सद्विप्रा बहुधा वदन्ति आकाशाल पतितम तोयम यथा गच्छति सागरम सर्वदेव नमस्कारम केशवम प्रति गच्छति, मतलब आकाश से जल नदी के रूप में, बूंद के रूप में नीचे आ रहे हैं. It will form into small springs, then nadi, then Mahanada, but all are going to the same ocean. Just like किसी भी पथ में, किसी लाइन पर आप विचार रखिए, अंत में एक ही ईश्वर के तरफ जाएंगे, आपके ईश्वर के. मतलब एक ही ईश्वर मतलब मेरे ईश्वर के तरफ आप आएंगे ऐसा नहीं है.
आप तो आराधना करते हैं, it will reach, you will reach to that. This is the main message, is it not? That is the Bharatiya message. That's why we have invited all to this great program. You please repeat that question, sir. Lithuania, countries like Lithuania, where the Somras from India is very popular. In terms of, it was formulated there from Indian culture. Indians actually who were there. So, are you planning to take any such thing to these foreign countries where our ancient tribes and cultural people are available? Definitely, from Lokmandhan's point of view, we are planning to conduct. I am not saying, I cannot say firmly that the next Lokmandhan will be conducted in any of these countries. I cannot say, but in the due course, we are planning to conduct this program itself in the so-called foreign countries, wherein which these type of practices are being followed properly. And second, already there is a movement. There is a movement, I would like to say, इंटरनेशनल कल्चरल ग्रुप्स को एकत्रित करने का, एल्डर्स को एकत्रित करने का बहुत बड़ा मूवमेंट चल रहा है। लिथुआनिया, लाटविया, असीरिया, रोमेनिया, बाली, इस प्रकार के जगह पर छोटे ग्रुप, बड़े सम्मेलन, ये सब रेगुलर चलते जा रहे हैं। सो इट इज वेरी क्लियर, दिस इज द ओनली वे टू यूनाइट द होल वर्ल्ड। when we are talking about Vasudhaiva Kutumbakam, to fulfill that great message, that great idea, this is the only way. We cannot fight each other on the basis of our religious beliefs. This message is to be taken. So आपने सही पूछा है, इसका परिश्रम प्रयास ऑलरेडी शुरू किया है. From Lokmandhan and the organizing committee's point of view, we are planning to organize Lokmandhan in these countries also in the due course. Anything more? So, మై అందరినీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా విద్యార్థులు, యూత్ను తీసుకొని తప్పకుండా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మంచి అవకాశము. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక కళాకృతులు కావచ్చు, అనేకమైనటువంటి పెవిలియన్లో పెట్టేటువంటి ఎగ్జిబిషన్స్ కావచ్చు, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కళా ప్రదర్శనలు కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి, పర్సనల్గా వచ్చి చూడడానికి సకుటుంబంగా రావాల్సిందిగా కూడా భాగ్యనగర ప్రజలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, స్పెషల్లీ యూత్ అండ్ స్టూడెంట్స్ని కూడా తీసుకురావాలని నేను ఆల్ స్కూల్ మేనేజ్మెంట్స్ని కోరుతా ఉన్నాను. ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు కూడా విద్యార్థులు తీసుకొని మేనేజ్మెంట్స్ కూడా ఆ యొక్క ఎగ్జిబిషన్స్, స్టాల్స్, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీని చూడడం కోసం రావాల్సిందిగా కూడా అందరు విద్యార్థులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దానికి తప్పకుండా పేరెంట్స్ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్కూల్స్ మేనేజ్మెంట్స్ కూడా ప్రయత్నం చేసి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా హైటెక్ సిటీలో ఉన్నది కాబట్టి ఐటీకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ కూడా తప్పకుండా ఈ స్టాల్స్ విజిట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాలా దగ్గర మీకు, మీరు ఉదయం వేస్తే సాయంకాలం వరకు ఆ యొక్క కంప్యూటర్లో మునిగి తేలుతుంటారు. కాబట్టి మన దేశం గురించి మరొకసారి మీకు తెలుసు, మరొకసారి చూడడం కోసం ప్రత్యక్షంగా కళాకృతులు కావచ్చు, కళా ప్రదర్శనలు కావచ్చు, నాటికలు కావచ్చు, నాటకాలు కావచ్చు. నాటికలు ఉన్నాయి, ఇందులో నాటకాలు కూడా ఉన్నాయి మన యొక్క సంస్కృతి పట్ల. కాబట్టి అవన్నీ కూడా చూడడానికి ఐటీకి సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చూడాల్సిందిగా కూడా ఐటీ స్టూడెంట్స్ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. आदरणीय नंद कुमार जी से पूछ सकते, कोई क्वेश्चन है तो, नहीं तो प्रेस मीट समाप्त है. कोई है ఎవరన్నా?
పిలవగానే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా